నన్ను కాపాడవా ఓ కరుణామయా. మళ్ళీ అడుగుతాము. కాపాడవా ఓ యేసయ్యా, నన్ను కాపాడవా ఓ కరుణామయా. అడుగుదాం, మళ్ళీ అడుగుదాం. కాపాడవా
చేస్తున్నాడయ్యా, మింగేస్తున్నాడు ప్రభు. భర్తల కష్టార్జితం మింగేస్తున్నాడయ్యా. దేవా, సమృద్ధిగా కుటుంబాలతో ప్రభు తినవలసిన ఆహారాన్ని అంతటి మింగేస్తున్నాడు ప్రభు. అయ్యా కాపాడు, కాపాడు ప్రభు. దేవా, 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉండాలి. కరువు కాలంలో సమృద్ధి ఉండేలాగిన ఆయన నీ కుమారుడు యేసును మీరు ఏర్పాటు చేసుకొని ఆ కలభావాన్ని బయలుపరిచింది. ఆయన కరువు లేకుండా చేసాం ప్రభు. స్తుతులయ్యా ప్రభు. ఇదిగో నా తల్లి, నాడు నా ప్రభు ఏ కుటుంబంలో కరువు తాండవాడుతుందో ప్రభు, ఓ యేసు నామములో కరువు అంతా వెళ్ళిపోవుగా బట్టి నేను మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మనందరినీ కాపాడండి ప్రభు. మీ కృపను మాకు దయచే కృపను అడుగుతాం. ప్రతి వారితో ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో దేవుని మాటలు వినే ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపమైన స్తోత్రం మా ప్రభు. ఇంతవరకు నాయన మీరు మాకు సహాయం చేశారు. మీ ప్రత్యక్షత మాకు ఇచ్చారు. మీ కృపలో మన ఆశీర్వదించారు. మేము నమ్ముతున్నాము ప్రభు. దినదినం కూడా ప్రభు ఖర్జూర వృక్షం వల్ల మేము మోవ వేయటానికి సహాయం దైవం మీ హస్తాలకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రభుత్వం నడిపించండి. కూడి వచ్చిన బిడ్డను బట్టి మీ స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారిని తోడ్పడండి, త్వరపడండి, నడిపించండి. ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోవడం వందనాలు చూపిస్తున్నాం. ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. కొన్ని వారు ఎంతమంది వచ్చారు ప్రార్థనకి? అమ్మా కొన్ని వారు మీ ఎక్కడ జరిగింది లేక మీరు తిరగండి. ఎక్కడ లైన్ కూర్చోండి. కొన్ని వారు ఎవరు రాలేదమ్మా. మీ బైబుల్ అన్నీ మూసేయండి. బైబుల్ దయచేసి బైబుల్ అన్నీ మూసేయండి. లేకపోతే నమ్మకస్తులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి మీ బైబుల్. నమ్మకస్తులు మళ్ళీ తీసుకున్నాడు. నేను కొన్ని వారం చెప్పాను మీకు. చెప్పేది బైబుల్ మూసేయమన్నాను కదా. బైబిల్ చేతులు బైబిల్ వర్గం పైకి చూపించాలి. నాకు ఎంతమంది బైబిల్ బైబిల్ పెట్టు. అక్కడ మీ బైబిల్ తీసేస్తాను. మీకు కూడా పెట్టండి. చూడగా సరే. దేవుని గురించి పోయిన ఆదివారం వాక్యం మంచి పేరు కదా. ఈ వారం రోజుల్లో ఎంతమంది మంచి పేరు సంపాదించుకున్నారు? ఈ వారం రోజుల్లో పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు వారానికి ఎన్ని డబ్బులు సంపాదించారు చెప్పండి? సోమవారం నుంచి నేను శనివారం వరకు పనికి ఎంతమంది? పనికి నేను అడిగేది కరెక్ట్ నేను అనుకుంటున్నా. పనికి ఎంతమంది? చిరిగి ఎంత వచ్చింది నీకు సోమవారం నుంచి శనివారం వరకు? అసలు ఎంత వస్తాయి? 1500 సంపాదించావు. అవునా? నువ్వు అమ్మా 2500.
చెప్పరా? రాలేదులే. ఏంటి, ఎంత సంపాదించావు? నువ్వు 1500. దేనికా? ఎట్టంటే 1500. జయమ్మ 1500. ఇంకెవరైనా పనికి ఆగిస్తున్నా వెళ్ళలేదా? కొన్ని ఒక్కరోజు కూడా వెళ్ళలేదా? సువార్తం గారు, లేదు గారు, నువ్వు 1500. ధనం గారు అదేలే, ఎంత? 500. యేసమ్మ గారు 2 రోజులు అంటే 500. జానకమ్మ 1 రోజు అంటే 250. కోటేశ్వర గారు